వల్చర్లో మనది అమ్మాయి ఎక్కడ ఉండదు ఆయన. ఓ దేవుడా ఏం చేసావురా నా ప్రాణమే నన్ను వీడెళ్ళిపోతుందిరా. నాకెందుకు ఇవన్నీ నీ మనసులో బాధలన్నీ రాస్తున్నామో ఇవన్నీ బయట బోనాలు పండుగ బ్యానర్లు కడుతున్నావు. తెల్లగా వేయలే నన్ను, నేనే అది అట్లనే ఉన్నా. నేను ఇప్పుడు చీకట్లో నా పడి ఇట్లా కనిపిస్తున్నా. 1 2 3 డంకడ 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 డంకడ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ. కర్ర వస్తున్నాం, జర్ర అటు పెట్టినాం అంటే సీదా కనిపిస్తాం. లైట్ ఎట్లుంది మీది పెట్టి కొంచెం కనిపిస్తాను. చెడ్డ వేసుకున్నా అవి కాదు కనిపించేది. ఓకే, అయితే మనం గంగుదారికి ఎందుకు వచ్చినామంటే గంగుతో మనం ఒక సూన్ లవ్ ఫెయిలియర్ సాంగ్ చేస్తున్నాము. అంటే హీరో అంటే మినిమం ఉంటుంది కదా, అప్పుడే కొంకట్టలు పుట్టుకొస్తున్నాయి ఎవరి ఇంకా కాలే హీరో. ఆవురా 2 నిమిషాలు. అయితే గంగు హీరోగా చేస్తుండే ఒక సాంగ్ లా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను అనుకోలే, నేను చిన్నప్పుడే ప్రభాస్ అన్న అంత అయితే అనుకున్నాను. ఇప్పుడే ఇంత జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ తిడతారు. నేనేమన్నా అంత పేరు తెచ్చుకున్నాం అనుకుంటుంటే నిజం తీస్తాను. అది కూడా ఉందా నా ఆశ, ఒక చిన్న ఆశ. సో ఇప్పుడు మనం ఏం సాంగ్ వాడుతున్నాం ఏందనేది మీకు వినిపిస్తా. లవ్ ఫెయిలియర్ లవ్ ఫెయిలియరే నేను వాడతా, నువ్వు బ్యాండ్ కొట్టు. రైట్, కొడతా. దానికి సింక్ అయ్యేలాగా. ఓకేనా? కట్టప్ప వెళ్ళిపోయింది కదా, అన్ని సామాన్ అంతా ఖాళీ అయిపోయింది. కట్టప్ప వెళ్ళిపోయాడు. కట్టప్ప శ్రీశైలం ఎంజాయ్ చేస్తాడు. కాదు, నువ్వు ఇక్కడ ఎందుకుంటున్నావు అని చెప్పింది కదా, మళ్ళీ నువ్వు ఈడెందుకుంటున్నావు? ఇవాళ ఒక్కరోజే అన్న, నిన్ననే తీసుకువేరు. ఇవాళ ఒక్కరోజు ఎందుకు అని మనం కూడా ఏడుందో అంటే మళ్ళీ గోదాం అన్నారు. గోదాంలోకి వచ్చిన రెడీయా? రైట్, స్టార్ట్. వాడతా. ఈ సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్. నేను ఇది ఒక్కటో హీరో నేను అన్నాడు, ఇప్పుడు చెప్తున్నా. మళ్ళీ చేంజ్ కావద్దు. నువ్వే ఇది నీతోనే తీస్తాం. అయితే ఈ సాంగ్ రాసింది ప్రసాద్, వెస్ట్ గోదావరి. నేను పిచ్చమాడుకున్నట్టున్నాను. ఈ గోదాంలో కూర్చోబెట్టి గోదాం ఫుల్ ఫేమస్ గోదాం అయిపోయింది. చలో పాడతా. ఓ దేవుడా ఏం చేసావురా. ఫస్ట్ ఇందాము, తర్వాత కొడతా. సరే, రైట్, పాడు. చలో. ఓ దేవుడా ఏం చేసావురా నా ప్రాణమే నన్ను వీడెళ్ళిపోతుందిరా. నేను రాసిన ప్రేమ కాగితాలు అమ్మాయి సింపెళ్ళిపోతుందిరా. గుండె గోసై చెబుతూ ఉందే ఆమె నాకు సొంతం అని. ఆమె చూపై చెబుతూ ఉందే నువ్వు నాకు పంతం అని. గాయాలు చేసే మనసు నీది, గుండె గుచ్చేసి పోమాకే. ఓ దేవుడా ఏం చేసావురా నా ప్రాణమే నన్ను వీడెళ్ళిపోతుందిరా. మస్తుందా నా పాట? అందరు ఏడుస్తున్నట్టు. నేనైతే కళ్ళ నీళ్ళు దూడ్చేసుకున్నప్పుడే అందరు. యాక్చువల్లీ ఇది గంగే అన్న ఒక లవ్ ఫెయిలియర్ సాంగ్ అన్న. నేను ఒక అమ్మాయిని ప్రేమించి వదిలేసిన వల్చర్లో మనది అమ్మాయి ఎక్కడ ఉండదు, ఆయన గుండెల్లో ఉంటది. అదే గుండెల్లో ఉంటది. మంచిగా ఎట్లా నీకు నచ్చిందా? అమ్మాయి నచ్చిందా? నచ్చిన అమ్మాయి పాట నచ్చిందా? మీకు కూడా నచ్చితే కింద కామెంట్ చేయండి. బీట్ తో నిందాం. గంగు మీకు ఆల్రెడీ తెలుసు. చదవా సార్. రైట్, డన్. ఓ
దేవుడా ఏం చేశావురా నా ప్రాణమే నన్ను వీడెళ్ళిపోతుందిరా నేను రాసిన ప్రేమ కాగితాలు అమ్మాయి సింపెళ్ళిపోతుందిరా గుండె గోసై చెబుతూ ఉందే ఆమె నాకు సొంతం అని ఆమె చూపు చెబుతూ ఉందే నువ్వు నాకు సొంతం అని గాయాలు చేసే మనసు నీది గుండెనే అట్టగుచ్చేసి వెళ్ళిపోకే ఓ దేవుడా ఏం చేశావురా నా ప్రాణమే నన్ను వెళ్ళిపోతుందిరా సత్యం వేసి సత్యం ఫోన్ వేసిరానా బుజ్జిక ఓ రైట్ తర్వాత ఇవ్వాలా తర్వాత వేద్దాం ఫోన్ అన్న పాట బాగుంది ఇప్పుడే వదిలేసిన మళ్ళీ వేరే అమ్మాయి ఫోన్ చేసి అమ్మాయి కాదు అది అమ్మ అని ఉంది అమ్మాయి రైట్ అన్న పాట అయితే బాగుంది నిజంగా బీట్ వెళ్తే మస్తు ఉంటాను ఇంకా ఎప్పుడు పోదాం స్టూడియో పోదాం తొందరలో పోదాం మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయండి అండ్ మీ అందరికీ తెలుసు మన సాంగ్స్ అన్ని మీరే దాన్ని పైకి తెచ్చినారు మీరే సపోర్ట్ చేస్తున్నారు ఇవన్నీ నీ మనసులో బాధలన్నీ రాస్తున్నాయేమో పెళ్ళైంది ఎందుకని ఇవన్నీ రాస్తున్నావు వాళ్ళ ఇంకా అంటే నీ ప్యాషన్ లేకపోతే నీకు ముందు అని వదిలేసి రా ఏంది అసలు కాదు ఇట్లా పాటలు సాడ్ పాటలు రాస్తున్నావు రాత్రి 2 గంటలకు ఫోన్ చేసి ఏడుస్తాడు నా బాధ నాది మరి ఎవరి బాధ ఇప్పుడు పాట సరే టాపిక్ పెళ్ళైన అనవసరంగా ఇరికిద్దామని చూస్తాడు ఇవన్నీ వద్దు, బయట బోనాలు పండుగ బ్యానర్లు కడుతున్నావు ఏవో గాయస్ ఇవో మొత్తం లైట్లు అయితే వేసేసారు ఈ గల్లీ నింపేసారు ఈ గల్లీలోనే తీస్తారంట బోనాలు ఇల్లు బోనాలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి మన చిన్నప్పుడే నల్ల లిప్పిస్తుడు మన బోనాలు కానీ చూడురి చిన్న గంగు చిన్న పక్కన ఎవరు ఉన్నారు అరే అరే కాకా నువ్వు అడ్డమున్నా అందరం ఉన్నారు సేమ్ ఉన్నారు కానీ అన్నకు అడ్డం ఒకటి మీకు లేదు గడ్డము లేకుండా బయట కూర్చోలేవు నువ్వు అరే ఇటు జర పప్పు లేకుండా లేడు ఇటు జర పప్పు లేకుండా ఇర్ఫాన్ ఇర్ఫాన్ మంచిగా ఉంది వాళ్ళు ఎట్లుంటామో మంచిగా మనం కాదురా కొంచెం కలర్ అయినా కొద్ది కాదు తెల్లగా చేసిరు కానీ నిజం చెప్పు అబద్ధం ఆడకుండా తెల్లగా వేయలే నన్ను నేనే అది అట్లనే ఉన్నా నేను ఇప్పుడు చీకట్లో నా మాట ఇట్లా కనిపిస్తున్నా తెల్లగా ఉన్నావు మెడ కూడా అయితే లైట్లు పెడతారా సో చిన్నమ్మాయి మొత్తం ఎన్ని సంవత్సరాలకి ఏం చేస్తున్నావు చిన్న పండుగ 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం మరి చెప్పేసి అమ్మాయికి ఒక 1 year గ్యాప్ వచ్చింది మరి చెప్పొచ్చు అమ్మాయికి 3 సంవత్సరాల నుంచి ఎందుకు ప్రేమిస్తున్నావు అమ్మాయిల ప్రేమించు కానా దేవుని మనసులో పెట్టుకుంటారా నేను టిక్ టాక్ డైలాగ్ నేర్చుకోండి టిక్ టాక్ డైలాగ్ ఇక బోరోలు అరే ఎంజాయ్ చేస్తారు అదే జాతరకి డాన్సర్ ఒకసారి 1 2 3 డంకా ఏమైంది గంగు నా ఫోటో చూపియానా అంత దూరం అరే నువ్వు ఈడనే కనిపిస్తలేవు ఇంకా ఆడేడా కనిపిస్తావా నువ్వు గాయస్ ఆడ కనిపిస్తే మీరు చెప్పండి గంగ ఎక్కడ కనిపిస్తున్నాడు కొనాలు ఉన్నానా ఎవర్రా శివానా డెకరేషన్ శివాన్ వచ్చిండు మన నవీన్ భాయ్ కూడా వచ్చిండు నవీన్ భాయ్ వచ్చిండు నవీన్ భాయ్ చెప్పు సోన్ మీ అందరికి అప్డేట్ వస్తుంది చలో బాయ్.